హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యసన ఛానల్. ఈరోజు మరొక సమాచారంతో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ సమాచారం అయితే మనకి తెలంగాణ గురుకుల్ సెట్ వీటీజీ సెట్ 2020కి సంబంధించింది. మనం చూస్తున్న అయితే అఫీషియల్ వెబ్సైటు. ఇక మనకి ఆల్రెడీ తెలంగాణ గురుకుల్ సెట్ 2020 ఎగ్జామ్ డేట్ అయితే వచ్చేసింది. మనకి ఎగ్జామ్ డేట్ వచ్చేసి నవంబర్ 1, 2020. హాల్ టికెట్ కూడా పెట్టేశారు. 16 నుంచి 31 లోపల డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే మరి పేపర్ ఎలాగుంటుంది అనేది మేము ముందుకే తీసుకొస్తున్నాను. ఇది అఫీషియల్ వెబ్సైట్. మనం ఎక్కడ క్లిక్ చేసినా కూడా మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. తెలంగాణ గురుకుల్ సెట్ వీటీజీ సెట్ 2020 ఉంది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఇంటూ 5th క్లాస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021 ఇన్ TREIS, TSRRIS, MJPT, BC, RRIS వీటన్నిటిని కలిపి 21st తీసుకొని అంటున్నాము. మనకు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ వీటీజీ సెట్ 2020 మోడల్ క్వశ్చన్ పేపర్ ఉంది. ఇక్కడ వీటీజీ సెట్ 2019 క్వశ్చన్ పేపర్ టీజీ సెట్ 2020 ఉంది. ఇది క్లిక్ చేస్తే మనకి వెళ్ళుకున్నదండి. క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వీటీజీ సెట్ 2019 క్వశ్చన్ పేపర్ ఇది. సో బుక్లెట్ కోడ్ వచ్చేసి డి. ఇక్కడ మరి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మీరు కూడా చూసుకోండి, జాగ్రత్తగా చదవండి. మనకి క్వశ్చన్ పేపర్లో 5 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ 20 మార్క్స్ తెలుగు, పార్ట్ బి 25 మార్క్స్ ఇంగ్లీష్, పార్ట్ సి 25 మార్క్స్ మ్యాథమెటిక్స్, పార్ట్ డి 20 మార్క్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, పార్ట్ ఈ 10 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ. 1 to 20, 21 to 45, 46 to 70, 71 to 90, 91 to 100 ఉన్నాయి కదా. ఇక్కడ మన ఇన్స్ట్రక్షన్స్ అయితే మన తెలుగులో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. మరి మీరు ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి ఒకసారి. సో మీకు ఇది జాగ్రత్తగా చూసుకోండి. నేను మీకు ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన లింకు అది జస్ట్ మీరు క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది బ్లాక్ లేదా బ్లూ బాల్ ప్యాంట్ పెన్తో రాయాల్సి ఉంటుంది. పెన్సిల్ వాడకూడదు, ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి. పెన్సిల్తో రాసినట్లయితే వ్యాలిడ్ కాకపోవచ్చు. ఇక్కడ మనకి పార్ట్ ఏ తెలుగు 1 to 20 ఉన్నాయి. బుక్లెట్ కోడ్ నెంబర్ డి వచ్చేసి 2019 క్వశ్చన్ పేపర్ ఇది. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఇక్కడ చూస్తున్నారు కదా. మరి నేనైతే మీకు ఆన్సర్లు చెప్పట్లేదు, మరి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు మీరే మరి ఆన్సర్స్ని కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ వేసేసి. ఎందుకంటే టోటల్ క్వశ్చన్స్ 100 వరకే ఉన్నాయి. ఇక్కడ నేను మామూలుగా స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ నేను చదువుకుంటూ వెళ్తున్నాను. 1వ క్వశ్చన్ మే డాష్ అనే పదంలో సరైన మహాప్రొనక్షన్తో నింపండి. 2వది వచ్చేసి హల్లులతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి. ఇక్కడ మీరు చూసినట్టే మీకు అర్థమవుతుంది. నేను ఆన్సర్ అయితే చెప్పట్లేదు, మీరే ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఆన్సర్ని మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ 3వ క్వశ్చన్ చూసినట్లయితే ఒక హల్లుకు 2 ఒత్తులు చేరితే వాటిని ఏమంటారు? సో మీరు జాగ్రత్తగా మరి చూసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ క్వశ్చన్ పేపర్ని. 4వ క్వశ్చన్ చూసినట్లయితే కింది జంట పదాలను జతపరిచి సరైన సమాధానం గుర్తించండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 5వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కుంటాల జలపాతం ఏ జిల్లాలో ఉంది? 6వ క్వశ్చన్ కింది పదాల వరుసలో ఒకే పదం వేరుగా ఉన్నది, దానిని గుర్తించండి అట. నెక్స్ట్ వచ్చేసి మన దేశానికి పేరు తెచ్చిన వివేకానందుడు మహానీయుడు గీత గీసిన పదానికి అర్థం ఏమిటి అట. 8వది మా నితుస్నే కాపాడమని వేడుకున్నాను గీత గీసిన పదాన్ని సరిచేసి గుర్తించండి. అంటే దీన్ని మనకి ఉల్టాగా రాశారు, మనం కరెక్ట్ రాయాల్సి ఉంటుంది. ఆన్సర్ మీరే మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్వశ్చన్ నెంబర్ వేసి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 9 చూసినట్లయితే లక్ష్మి తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. గీత గీసిన పదం ఏ భాషా భాగంకు చెందినది? ఆమె అనేది మరి ఏంటి అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 10 చూసినప్పుడు దేశంను ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అనే గేయంను రాసింది ఎవరు? 11వ క్వశ్చన్ రాధ పుస్తకం చదువుతున్నది. ఈ వాక్యం ఏ కాలాన్ని సూచిస్తుంది?
నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టును డ్యాష్ నదిపై నిర్మిస్తున్నారు. ఆ తర్వాత 13వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రమ సినిమాకు వెళ్ళింది, ఈ వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయండి. 14వ క్వశ్చన్ కోపం అను పదానికి వ్యతిరేక పదం ఏమిటి? నెక్స్ట్ వచ్చేసి కింద పేరాగ్రాఫ్ ఇచ్చారు, దీన్ని చదివి మనం క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతల కోరిక మేరకు పరమశివుడు గజాసురుడిని సంహరించి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. పార్వతీదేవికి ఈ శుభవార్త తెలిసింది. శివుడు వచ్చేలోగా స్నానం చేయాలనుకుంది. తాను స్నానం చేస్తున్నప్పుడు గుమ్మం దగ్గర కాపలాగా ఎవరినైనా ఉంచాలనుకుంది. వెంటనే నలుగు పిండితో బాలుని బొమ్మ చేసి దానికి జీవం పోసింది. పరమశివుడు ఏ రాక్షసుని సంహరించాడు అనేది ఇక్కడ అడిగారు. సో మరి ఇక్కడ మనం దీంట్లో చదివిన దాంట్లోకి వెళ్ళి ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ 16వ క్వశ్చన్ కైలాసం ఎవరి నివాస ప్రాంతం? నెక్స్ట్ 17వది వచ్చేసి ఉభయాక్షరాలు ఎన్ని? 18 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు. 19 కింది పదాలను జతపరచండి. 20వది వచ్చేసి కాఠిన్యం అనే పదానికి అర్థాన్ని గుర్తించండి. తెలుగు అయిపోయిందండి. నెక్స్ట్ ఇంగ్లీష్ అండి. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆర్డర్. చిల్డ్రన్ ఆర్ మేకింగ్ ద నాయిజీ అని ఉంది కదా, దీన్ని మీరే అరేంజ్ చేసి కామెంట్ బాక్స్ రాయండి, కామెంట్ చేయండి. ఫైండ్ ద మిస్సింగ్ లెటర్. ఈఎంపి డాష్ ఆర్ డాష్ ఆర్. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇక్కడ మనకు ఏదైతే డిఫరెంట్ ఉందో దాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇక 24వది చూసినట్లయితే ఆన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ డైరెక్షన్స్ ఈజ్. ఇది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 25th హెయిర్ ప్లైటింగ్ దెన్ మాప్. 26th వచ్చేసి ద ప్లూరల్ ఫామ్ ఆఫ్ టొమాటో ఈజ్. 26 ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. 28 ఏ పర్సన్ హూ కెనాట్ స్పీక్ ఈజ్. 29 ద ఫ్లవర్స్ ఆర్ డాష్ ద వేజ్. 30 వచ్చేసి ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్ ఇన్ ఆఫ్ ఎన్. ద యంగ్ వన్ ఆఫ్ ఏ పిగ్ ఈజ్. దీన్ని ఏమంటామనేది ఇక్కడ ఏబిసిడిలో మనం చూసి అది కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి ఆన్సర్ని. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. 32 క్వశ్చన్. నెక్స్ట్ 33 చిల్డ్రన్ ఆర్ ఫౌండ్ స్వీట్స్ డాష్ స్వీట్స్. 34 ద ట్రీస్ టు డాష్ టు క్లైంబ్. 35 మై కజిన్ ప్లక్స్ లీవ్స్ డాష్ ఫ్లవర్స్. 36 ద ఎంపరర్ వాజ్ సిట్టింగ్ ఆన్ డాష్ థ్రోన్. 37 హీ ఈజ్ డాష్డ్ హానెస్ట్ మ్యాన్. 38 ఏ డాష్ ఆఫ్ బీస్. 39 ఐ డోంట్ డాష్ టు రైడ్ ఏ బైసికిల్. ఇక్కడ మనకి సెంటెన్స్ ఇచ్చారండి, ఇది చదివి మనకి కింద ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు చదివి మేరీ వెంట్ టు ద రైల్వే స్టేషన్ విత్ హర్ పేరెంట్స్ టు రిసీవ్ హర్ గ్రాండ్ పేరెంట్స్. షీ హర్డ్ అండ్ అనౌన్స్మెంట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ 12727 Godavari Express coming from Visakhapatnam is running late by 45 minutes. It will now arrive at 9:45 p.m. We regret the delay because of bad weather. ఇక్కడ మనం క్వశ్చన్ వేర్ డిడ్ మేరీ గో టు రిసీవ్ హర్ గ్రాండ్ పేరెంట్స్. ఇక్కడ క్వశ్చన్ మనం ఈ ప్యాసేజ్ చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. వాట్ డిడ్ షీ హియర్ ఇన్ ద స్టేషన్. ఇది కూడా చేయాల్సి ఉంటుంది. ద వర్డ్ రిగ్రెట్ ఇన్ ద ప్యాసేజ్ మీన్స్. రిగ్రెట్ అనేది ఏందనేది మనకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. మేరీ వాజ్ వెరీ హంగ్రీ. ఇది మీరే చదవండి, చదివి క్వశ్చన్ చేయండి. నేను క్వశ్చన్ చదువుతున్నాను. 43 మేరీ గల్ప్డ్ ఆల్ ద పాయసం ఫ్రమ్ ద డాష్ బౌల్. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్. She tasted it from the second bowl. 45th choose the opposite of hard in the passage. Next part C 25. ఇది మ్యాథ్స్ ఉంది కదా, మీరు మరి చూడండి. డివైడ్ బై 5 డివైడెడ్ బై 6 - 1 ఉంది. నెక్స్ట్ 47 6 kg. నేను తెలుగులో ఉన్నాయి కదా, 6 కిలోగ్రాములు 490 గ్రాముల చక్కెర ఈజ్ ఈక్వల్ మొత్తం దీన్ని గ్రామ్స్లో ఏ విధంగా రాస్తున్నది ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ 48 దిగువ సంఖ్యలను ఆరోహ క్రమంలో రాయండి. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ మనకి
6 కిలోగ్రామ్ ఆఫ్ 490 grams ఆఫ్ షుగర్ ఈజ్ ఈక్వల్ డాష్ గ్రామ్స్. అంటే మొత్తం మనం గ్రామ్స్లో రాసి ఉంటుంది. టోటల్ చేంజ్ ఇంటూ గ్రామ్స్. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. దిగువ సంఖ్యలను ఆరో క్రమంలో రాయండి. 49 ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది గివెన్ ఫిగర్. ఇచ్చిన పటానికి చుట్టుకొలతలు కనుక్కోండి. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ద అండర్లైన్డ్ డిజిట్ ఇన్ ద నెంబర్ 6396. 6396 సంఖ్యలో గీయబడిన అంకె యొక్క సరైన స్థాన విలువ ఎంత? I am a 3-digit number. I have 7 in hundreds place and 1 in tens place. If you reverse my number, then there is no change in my number. Who am I? నేను 3 అంకెల సంఖ్యను 100ల స్థానంలో 7, 10 స్థానంలో 1 ఉన్నాయి. ఒకవేళ నా నంబర్ను తారుమారు చేసినా నా నంబర్లో మార్పు రాదు. అయినా నేను ఎవరిని? If is equal to 5, then how much? If is equal to 5 అయితే ఎంత అవుతుంది? 53 క్వశ్చన్. 620 ml ప్లస్ డాష్ is equal to 1 లీటర్. ఎంత కలిపితే 1 లీటర్ అవుతుంది? 620 ml ప్లస్ is equal to 1 లీటర్ ఎంత అవుతుంది అనేది ఇక్కడ చూస్తున్నారు. 54th క్వశ్చన్. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇవ్వబడిన పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అనేది మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 54. 55. వాట్ నెంబర్ విల్ బి ద నెక్స్ట్ ఇన్ ద ప్యాటర్న్ 14, 28, 56, 112. 14, 28, 56, 112 తర్వాత వచ్చే సంఖ్య ఏది? 56. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 56. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 7, వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్? 2 సంఖ్యల లబ్ధం 56, అందులో ఒక సంఖ్య 7 అయినా రెండవ సంఖ్య ఎంత? 57. ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ద నెంబర్ 862. 842 సంఖ్యను విస్తరించి వ్రాయగా ఏ విధంగా వ్రాయవచ్చు? హౌ మెనీ 200s ఆర్ దేర్ ఇన్ ఏ 1000. ఒక 1000లో ఎన్ని 200లు ఉన్నాయి? 59. వాట్ నెంబర్ విల్ బి నెక్స్ట్ ఇన్ ద ప్యాటర్న్ 5, 9, 13, 17, 21. 5, 9, 13, 17, 21 తర్వాత వచ్చే సంఖ్య ఏది? 60. 60. ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ డిజిట్ ఇన్ ద నెంబర్ 7, 5 హూస్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ 18. 7 బ్రాకెట్ 5 అనే సంఖ్యలో అంకెల మొత్తం 18 వచ్చే సంఖ్య ఏది? If ₹68 is distributed among 4 children, how many will each child get? 68 రూపాయలను 4 పిల్లలకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? వాట్ ఈస్ ద కోషెంట్ Q అండ్ రిమైండర్ R ఆఫ్ ద డివిజన్ ఆఫ్ 547 డివైడెడ్ బై 4. ఇక్కడ మనం చూసినట్లయితే 547 డివైడెడ్ బై 4 భాగాహారంలో భాగఫలం Q మరియు శేషం R ఎంత? అంటే భాగఫలం ఎంత, శేషం ఎంత అడుగుతున్నారు. రిమైండర్ ఎంత, హౌ మచ్ రిమైండర్, హౌ మచ్ డివిజన్. 63. ఇఫ్ 6 oranges కాస్ట్ ₹54, దెన్ ద కాస్ట్ ఆఫ్ 1 orange is. 6 నారింజ పండ్ల వెల 54 రూపాయలు అయినా ఒక నారింజ పండు వెల ఎంత? 64. ఫైండ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఫార్మ్డ్ బై ద డిజిట్స్ 9836. 9, 8, 3, 6 అంకెలు ఏర్పడే 4 అంకెల కనిష్ట సంఖ్య ఏది? అంటే చిన్న సంఖ్య. 65. 4 parts taken from 7 equal parts is. 7 సమాన భాగాల నుండి 4 భాగాలను తీసిన భిన్న రూపం. 66. హౌ మోర్ ఈజ్ రూపీస్ 200 దెన్ ₹65. రూపీస్ అంటే 65 కన్నా 200 ఎంత ఎక్కువ? వాట్ ఈస్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ 90,000 ప్లస్ 3,000 ప్లస్ 800 ప్లస్ 80 ప్లస్ 3? 90,000 ప్లస్ 3,000 ప్లస్ 800 ప్లస్ 80 ప్లస్ 3 యొక్క సంక్షిప్త రూపం ఏంటి? 68. 6 minutes 5 seconds ఈజ్ ఈక్వల్ టు టోటల్ సెకండ్స్ ఎన్ని అవుతుంది? 6 నిమిషాల 5 సెకండ్లు సెకండ్లో రాయండి. వాట్ నెంబర్ కమ్స్ జస్ట్ ఆఫ్టర్ 21,989? 21,989 సంఖ్య తర్వాత వచ్చే సంఖ్య 70. ఈ క్వశ్చన్ మార్క్ విచ్ నెంబర్ విల్ కమ్? ఈ క్వశ్చన్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది? ఎన్విరాన్మెంటల్ సైన్స్ పార్ట్ D. 71 క్వశ్చన్. వీ షుడ్ సే నో ద ఫాలోయింగ్ వన్. ఈ కింది వాళ్ళలో దేనిని మనం వాడకూడదు? 72. అప్ టు దిస్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ షుడ్ నాట్ బి ఎంగేజ్డ్ ఇన్ చైల్డ్ లేబర్. ఈ వయసులో పిల్లలను బాల కార్మికులుగా నియమించరాదు.
73. Which animal among the following is called reptile? ఈ క్రింది వాలో ఏం జంతువును సరీసృపంగా పిలుస్తారు? 74. Wooden houses are built in the northeast region of India such as Assam, Meghalaya. The reason is ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయాల్లో చెక్కతో ఇండ్లు ఎక్కువ నిర్మించడం కారణం ఏమనగా 75. We find this on roads. It represents ప్రక్కన సూచించిన ఇది ఏదైతే నేను చూపిస్తున్నానో ప్రక్కన సూచించిన పటము రోడ్లపై చూస్తాము. ఇది డాష్ను తెలియపరుస్తుంది. దీన్ని ఏమంటాం అనేది వాట్ ఈజ్ ఇట్ ఈస్. 76. డాష్ ఇన్క్రీజెస్ గ్రౌండ్ వాటర్. డాష్ భూగర్భ జలం పెంచుతుంది. 77. రీసెంట్లీ ఇన్ విచ్ స్టేట్ టెర్రరిస్ట్స్ అటాక్డ్ అవర్ సోల్జర్స్ విత్ బాంబ్స్. ఇటీవల ఏ రాష్ట్రంలో టెర్రరిస్టులు మన సైనికులపై బాంబు దాడి జరిపారు? 78. President used to observe the flying birds at the sea coast every day, which leads to his experiment on rockets. డాష్ రాష్ట్రపతి పక్షులు ఎగరటాన్ని సముద్రంలో ప్రతిరోజు గమనించి దాని రాకెట్ ప్రయోగంలో ఉపయోగించారు. ఆయన ఎవరు? నాగార్జున సాగర్ డ్యామ్ వాజ్ బిల్ట్ ఆన్ దిస్ రివర్. నాగార్జున సాగర్ ఆనకట్ట డాష్ నదిపై నిర్మించబడినది. ద హెడ్ ఆఫ్ ద విలేజ్ ఈజ్ గ్రామ పెద్ద. దిస్ ఆఫీసర్ సాంక్షన్స్ ఆసరా పెన్షన్స్ ఇన్ అవర్ స్టేట్. ఈ క్రింద అధికారి ఆసరా పింఛన్లు జారీ చేస్తారు. 82. మేక్స్ ద సాయిల్ ఫెర్టైల్. డాష్ నేలను సారవంతం చేస్తాయి. 83. డాష్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఫైబర్ ప్లాంట్ సోక్డ్ ఇన్ వాటర్ టు మేక్ రోప్స్. డాష్ మొక్కలు నీటిలో నానబెట్టి వాటి నుండి తీసిన నారతో తాళ్ళు వేండుతారు. ఏంటది? అముక్త మల్యాద వాజ్ రిటన్ బై. అముక్త మల్యాద అనే గ్రంథం రచించిన వారు ఎవరు? హీ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అవర్ స్టేట్. డాష్ మన రాష్ట్ర ప్రథమ పౌరుడు. ద ప్రజెంట్ వెల్ఫేర్ మినిస్టర్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్ ఈజ్. ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి. 87. ఫైర్ సర్వీస్ హెల్ప్ లైన్ నెంబర్ ఈజ్. అగ్నిమాపక హెల్ప్ లైన్ నెంబర్. 88. డు నాట్ డాష్ ఈ క్రింది వానిలో చేయకూడనివి. 89. టు అవాయిడ్ అటాక్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ ఫంగి ఆన్ ఫుడ్ గ్రెయిన్స్ వి యూజ్. ఆహార ధాన్యాలు పురుగులు పట్టి పాడుగాకుండా డాష్ ఆకులు వేసి అరికట్టవచ్చు. 90. రిడక్షన్ ఆఫ్ గ్రీనరీ ఈజ్ లీడింగ్ టు. పచ్చదనం తగ్గిపోవడం వల్ల డాష్ అవుతుంది. పార్టీ మెంటల్ ఎబిలిటీ 91 to 100. వయలెట్, ఇండిగో, బ్లూ డాష్ విచ్ కలర్ కమ్స్ నెక్స్ట్ ఇన్ విబ్జిఆర్. వయలెట్, ఇండిగో, బ్లూ డాష్ విబ్జిఆర్ క్రమంలో తర్వాత వచ్చే రంగు ఏది? 16, 32, 48, 64. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్. 16, 32, 48, 64 ఈ క్రమంలో వచ్చే తర్వాత సంఖ్య. 93. నేషనల్ సైన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ఎవ్రీ. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఈ రోజున జరుపుకుంటారు. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది? 95. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. 96. వాట్ ఈస్ ద టైమ్ ఇన్ ద గివెన్ క్లాక్. క్రింద ఇయ్యబడిన గడియారంలో సమయం ఎంత? 97. ఐడెంటిఫై ద నెక్స్ట్ ఫిగర్ ఇన్ ద సిరీస్. క్రింది వరుస క్రమాలలో తర్వాత వచ్చే పటం గుర్తించండి. 98. 2, 4, 6, 8. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్. 2, 4, 6, 8 తర్వాత సంఖ్యను గుర్తించండి. 99. క్వశ్చన్ నెంబర్. ఫైండ్ యాడ్ వన్ అవుట్. ఈ క్రింది వానిలో సంబంధం లేనిది ఏది? 100. క్వశ్చన్. ADGJ డాష్ విచ్ ఈస్ ద నెక్స్ట్ లెటర్. ADGJ
డాష్ తర్వాత వచ్చే అక్షరం ఏది? వీటన్నింటికి సమాధానాలు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక సమాచారంతో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.